నమస్తే సార్. నమస్తే అండి. సార్ హ్యాబిట్స్ జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ఈవినింగ్ ఈ పని చేయకూడదు. రేపటి నుంచి సపోజ్ ఒక డైటింగ్ అనుకుందాము. లేకపోతే ఒక ఎక్సర్సైజ్ అనుకుందాము. జెంట్స్ అయితే ఈ వీకెండ్ డ్రింక్ చేయకూడదు అని చెప్పేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుందన్నమాట. కానీ ఏదైనా పోస్ట్‌పోన్ చేయడం చాలామందికి అలవాటు. రేపటి నుంచి చేద్దాము అనుకున్న పనిని నెలలు నెలలు పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఈ పని చేయకూడదు అనుకుంది ఈవినింగ్ ఇంటికెళ్ళేలోపు చేసేస్తారు. సో ఇవన్నీ దేని కిందకి వస్తాయి జనరల్‌గా? హ్యాబిట్స్లో గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అని మనం ఎలా అనుకుంటాము. గుడ్ హ్యాబిట్స్ అనుకునే వాటికి మనం అనుకున్న గుడ్ నేచర్ అనేది నిజంగా ఉంటే కనుక, అంటే దాన్ని మనం ఫీల్ అయితే కనుక అవి కంటిన్యూ చేస్తాం. ఉదాహరణ పొద్దున్నే వాకింగ్ చేయడం గురించి చాలామంది వాకింగ్ చేయాలని మొదలు పెడతారు. కానీ 4 రోజులు వాకింగ్ చేసి మానేస్తారు. ఎందుకు మానేస్తారో చెబుతాను. జిమ్కి వెళ్ళాలన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా డైటింగ్ చేయాలన్నా కూడా. డైటింగ్ చేయాలనుకోని జస్ట్ ఏంటంటే 4 రోజులు కంట్రోల్డ్ ఫుడ్ తీసుకుంటే 5వ రోజు హ్యాపీగా తినేస్తారు. ఎందుకు చేస్తారంటే ఏ హ్యాబిట్ అయినా ఫామ్ కావడానికి 21 డేస్ నుంచి ఒక్కోసారి 95 డేస్ కూడా పడుతుంది హ్యాబిట్ని బేస్ చేసుకొని. ఓకే. సో అన్ని రోజుల పాటు ఒకటే హ్యాబిట్ కంటిన్యూ అయితే కనుక అది జీవితంలో ఒక భాగం అయిపోతుంది. హ్యాబిట్ ఫార్మింగ్ అంటే బ్రెయిన్లో కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఆ హ్యాబిట్కి స్ట్రెంథన్ అయ్యి మళ్ళా తెల్లారి లెగంగానే వాకింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి అని మనకు మనం అప్రయత్నంగా లేచి వెళ్ళిపోవడం అనేది అంత బలంగా హ్యాబిట్ కంటిన్యూ కావాలంటే కనుక 21 డేస్ నుంచి 95 డేస్ దాకా వ్యారీస్ ఆన్ పర్సన్ ఉంటుంది. కొంతమందికి 21 డేస్లోనే ఇక రోజు వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొంతమందికి 40 డేస్ పట్టవచ్చు, కొంతమంది 95 డేస్ పట్టవచ్చు. సో ఇప్పుడు వీటిలో హ్యాబిట్ కంటిన్యూ అవ్వాలంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెబుతాను. ఒక అతను ఆఫీస్ నుంచి వస్తూ ఉన్నాడు కంపెనీ బస్సులో. ఆ పక్కన ఈవినింగ్ 7-8 o'clock అప్పుడు వైన్ షాపు బోర్డు కనపడింది. ఓకే. సో క్యూ అనేది ఒకటే. క్యూ అంటే కనుక ఏదో ఒకటే తనకు అలవాటు ఉన్న దానికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడటం. అతనికి అలవాటు ఉన్నది ఏంటి? డ్రింక్ చేయటం. దాని ఆనవాళ్ళు ఏం కనపడింది? క్యూ ఏం కనపడింది? అతనికి వైన్ షాప్ కనపడింది. ఓకే. ఆ తర్వాత క్రేవింగ్. ఆనవాళ్ళు కనపడిన వెంటనే అతనికి డ్రింక్ తీసుకోవాలన్న కోరిక మొదలవుతుంది. కోరిక మొదలైన తర్వాత ఫుల్ఫిల్మెంట్. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా 2 ఆలోచన లేకుండా డ్రింక్ చేస్తాడు. సో తన క్రేవింగ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు 3వ స్టెప్లో. 4వ స్టెప్లో వచ్చేటప్పటికి ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత దాని ఫీడ్బ్యాక్, ప్రతి హ్యాబిట్కి ఫీడ్బ్యాక్ ఉండేది. గుర్తుపెట్టుకోండి. మన మనసుకి నేను డ్రింక్ చేశాను, హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంది, మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అని మీ మనసుకి మీరు చెప్పుకుంటారు చూసారా, దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. మీ మనసుకి నేను ప్రశాంతంగా ఉంది ఈ హ్యాబిట్ వలన ఫీడ్బ్యాక్ లాస్ట్లో ఇచ్చుకుంటే ఆ హ్యాబిట్ రేపు కూడా చేయబుద్ధి అవుతుంది. కానీ కొంతమంది ఆ పని చేసేసిన తర్వాత అబ్బా కొంచెం కంట్రోల్ చేసుకొని ఉంటే బాగుండు అని చెప్పేసి అది మైండ్ చెప్పేది. కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నదేమో అందరూ ఈ హ్యాబిట్ కంటిన్యూ చేస్తున్నావు, ఎలా ఎందుకుంటున్నావు అది ఇది అని చెప్పేసి మనం కూడా మన మైండ్ లెవెల్లో నువ్వు ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నావు అని చెప్పేసి మైండ్ లెవెల్లో చెప్పుకోవడానికి ట్రై అయితే ఇది లాజిక్ అది. కానీ దానికంటే మన హార్ట్కి దీన్ని ఎంజాయ్ చేస్తున్నామని దాని ద్వారా 4th లెవెల్లో ఫీడ్బ్యాక్ చెప్పుకొని చాలా హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది, సరే ఏదైతే అదేం లేదు, రేపటి నుంచి మానేస్తే మానేయచ్చు, ఇప్పటికైతే నేను ఎంజాయ్ చేశానని చెప్పేసి అనుకుంటారు. ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ హ్యాబిట్కి ఇచ్చారో అది కంటిన్యూ చేయబుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ హ్యాబిట్కి ఇస్తే అది డిస్కంటిన్యూ అవుతుంది. అది ఎలాగో చెబుతాను. సో వాకింగ్ ఇందాక ఎగ్జాంపుల్ చూద్దాం. తెల్లారి లెగంగానే వాకింగ్ చేయాలి. పొద్దున్నే 6ంటికి అలారం పెట్టుకున్నా, 5ంటికి అలారం పెట్టుకున్నారు, లేచారు. లేచిన తర్వాత ఒకరోజు వాకింగ్ చేశారు. అంటే క్యూ ఏంటి? 5ంటికి టైము, 5ంటికి 6ంటికి టైము. సో క్యూ స్టెప్ అయిపోయింది. క్రేవింగ్, లేచి వాకింగ్ చేసుకోవాలి, షూస్ వేసుకున్నారు. సో వెళ్ళారు, వాకింగ్ చేశారు. ఆ ఫుల్ఫిల్మెంట్ కూడా అయిపోయింది. అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఏం చెప్పుకుంటున్నారు? వాకింగ్కి వెళ్ళాను కానీ నాకు ఎందుకు కాళ్ళు పెక్కలు పట్టేసినాయి, మజిల్స్ పట్టేసేసినాయి, నాకు వాకింగ్ సెట్ కాదనుకుంటా, బయట వెదర్ ఏంటి బాగా చల్లగా ఉంది, జస్ట్ సైనస్లు పట్టేసినాయి, నోస్ ప్రాబ్లం అయింది, అది ఇది అని చెప్పేసి అని వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని కంప్లైంట్స్ మీ మైండ్కి మీరు చెప్పుకున్నారు. ఓకే. చెప్పుకున్నప్పుడు ఏంటి? మీ మైండ్కి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నీకు వాకింగ్ సెట్ కాదు, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, నీకు వెదర్ సరిగా లేదు, ఒక 10 రోజులు ఆగిన తర్వాత వెదర్ సెట్ అయిన తర్వాత వెళ్ళు కానిలే అని నీ మైండ్ ఆటోమేటిక్గా రీప్రోగ్రామింగ్ చేసిద్ది. ఇప్పుడు ఏమైందంటే ఏ హ్యాబిట్కి అయితే మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తామో అది కంటిన్యూ అవుతుంది. ఏ హ్యాబిట్ని అయితే కనుక మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తామో లాస్ట్లో అది డిస్కంటిన్యూ అయింది. ఓకే. సో అందువలన చాలామంది గుడ్ హ్యాబిట్స్ అయినా కూడా
వాళ్ళు ఇష్టపడకపోవడం వలన వాళ్ళు హ్యాబిట్ కంప్లీషన్లో ఏదో ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది మంచిదైనప్పటికీ కూడా. ఓకే ఓకే. అదే హెవీగా బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళారు, బిర్యానీ తిన్నారు, టేస్ట్ బాగుంది, అసలు ఈ రెస్టారెంట్లో ఎంత బాగుంది, ఎక్కడి నుంచి ఇక్కడికి వద్దాం అని చెప్పేసి అనుకుంటారు. ఖచ్చితంగా కూడా ఫైనల్గా మీరు ఇచ్చిన థాట్ మీ మైండ్కి ఇక్కడ ఫుడ్ బాగుంది, ఇక్కడికి వద్దాం అనుకున్నది నెక్స్ట్ 1 వీక్ లోపల ఇంకోసారి వస్తారు. ఓకే. ఎందుకంటే యూఆర్ గివింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏది మీ మైండ్కి. సో దీంట్లో ఇంకొకటి హ్యాబిట్స్, కొన్ని హ్యాబిట్స్ మైండ్, కొంతమంది మైండ్ లెవెల్ నుంచి శరీరం లెవెల్కి వస్తాయి. డ్రింక్ లాంటివి చూద్దాం. డ్రింక్ కానీ స్మోకింగ్ కానీ. ఫస్ట్ టైము అసలు డ్రింక్ అలవాటు లేని వ్యక్తి ఫ్రెండ్స్ చెప్పారని ఫస్ట్ టైం డ్రింక్ తాగాడు అనుకోండి, లేదా ఒక నెల 2 నెలలు అప్పటికి అలవాటు అయింది అనుకోండి, అతనికి మైండ్ లెవెల్ కంట్రోల్ ఉంటుంది. ఎలాగా, ఇవాళ తాగొద్దులే, ఎందుకు నాకు అనవసరంగా అలవాటు అయిపోతుంది, ఇంట్లో తిడతారు, లేకపోతే రకరకాలుగా అతను మైండ్తో కంట్రోల్ చేసుకోగలుగుతాడు. సో మైండ్ లెవెల్లోనే ఆ హ్యాబిట్ ఉంది. ఇంకా అంటే మైండ్తో కాన్షియస్గా కంట్రోల్ చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ టైము కొంతకాలానికి అలా తాగుతూ ఉండే కొద్దీ 1 సంవత్సరం 2 సంవత్సరాలకి శరీరానికి నికోటిన్ కానీ ఆల్కహాల్ కానీ శరీరానికి అలవాటైపోతుంది. బాడీలో ఉండే ప్రతి టిష్యూ కూడా నికోటిన్ని లేదా ఆల్కహాల్ని కోరుకుంటూ ఉంటుంది. సాయంత్రం 7 అవ్వగానే క్రేవింగ్ స్టార్ట్ అయ్యింది, అంటే శరీరం కోరుకుంటుంది. ఇప్పుడు మైండ్ కంట్రోల్లో లేదు. సో మైండ్తో నేను వాళ్ళు తాగకూడదని అతను అనుకున్నా కానీ అతని శరీరము తహతహలాడిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అతను మైండ్తో కంట్రోల్ చేసుకోలేడు. శరీరం కోసం వద్దు అనుకున్నా కూడా తాగేసేస్తాడు. సో శరీరం లెవెల్లోకి వెళ్ళిపోయిన హ్యాబిట్ని మార్చడం చాలా కష్టం. అంతే, శరీరం క్రేవింగ్ స్టార్ట్ అయితే 7ంటికి స్టార్ట్ అవ్వగానే మందు తాగాలి, లేకపోతే కొంతమంది ఫుడ్ తీసుకోగానే స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాగా నేను భోజనం చేశాను ఇప్పుడు స్మోకింగ్ చేయాలని ఒక లింక్ పెట్టుకొని మీ శరీరం దాన్ని కోరుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్గా స్మోకింగ్ మానిపించడం చాలా కష్టం. దానికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు. అంటే ఉదాహరణగా డ్రింక్ అనుకోండి, ఈవినింగ్ 7 o'clock కల్లా కడుపు నిండా భోజనం చేస్తే అసలు డ్రింక్ చేయాలని క్రేవింగే రాదు. అలాగే స్మోకింగ్ లాంటివి అనుకోండి, ఒక 1 లీటర్ వాటర్ టక్కటక్క తాగేసారంటే కనుక అసలు సిగరెటే పొట్టుకు బుద్ధి కాదు. సిగరెట్ తాగాలనిపించినప్పుడు ఒక 1 లీటర్ వాటర్ టక్కటక్క తాగేసేస్తే సిగరెట్ అనేదే పొట్టుకు బుద్ధి కాదు. కావాలంటే ఎవరైనా టెస్ట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. చాలా మంది ఏదైనా అంటే మా ఆఫీస్లోనే చాలా మందిని చూస్తూ ఉంటా, కొంచెం బ్రేక్ దొరకగానే వెళ్ళి స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక 1 లీటర్ వాటర్ తాగమని చెప్తే అప్పుడు తాగితే మీకేం అనిపిస్తుంది, అసలు ఆ ఫీలింగే రాదు. ఒకవేళ బలంగా నేను సిగరెట్ తాగాలని తాగినా కూడా జస్ట్ 1-2 పఫ్ఫలు అలా ఇస్తే పక్కన పడేసి వస్తారు. సో డ్రింక్ కూడా అంతే, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే డ్రింక్ చేయాలనిపిస్తుంది. కడుపు ఫుల్గా ఉండి హ్యాపీగా ఫుల్గా తినేసేస్తే కనుక డ్రింక్ అనేది అసలు చేయబుద్ధి కాదు. సో ఇలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏదైనా కూడా హ్యాబిట్ అనేది మీరు మారాలి అనుకుంటే కనుక ఫస్ట్ దాని పట్ల ఉండే అసోసియేషన్ డిస్కనెక్ట్ చేయాలి. ఈ టైంకి నేను డ్రింక్ చేయాలి, ఈ టైంకి స్మోకింగ్ చేయాలి, ఈ టైంకి సంథింగ్ నేను బ్యాడ్ హ్యాబిట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆ లింక్ కట్ చేసుకుంటే కనుక, చైన్స్ కట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆ టైంకి అవి గుర్తు రాలేదంటే కనుక ఇండైరెక్ట్గా వచ్చేటప్పటికి ఆ హ్యాబిట్ తగ్గిపోతూ ఉన్నట్లే. గుడ్ హ్యాబిట్స్నేమో లింక్స్ ఏర్పరచుకోవాలి. నేను హ్యాపీగా నేను వెళ్తే వాకింగ్కి వెళ్తే కనుక హ్యాపీగా ఉంటుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, నేను ఫిజికల్గా ఫిట్గా ఉంటాను. సో అందరిలాగా ఇవాళ చాలామందికి డయాబెటీస్ వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాను అని 100 పాయింట్లు మీ మైండ్కి చెప్పుకుంటే చచ్చినట్లు హ్యాపీగా పొద్దున్నే లేచి అది పరిగెడుతుంది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.